చెరువులను అభివృద్ధి చేసి నీటి నిల్వలను పెంచేందుకు 100 రోజుల పాటు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పెందుర్తి మండలం వేపగుంట గ్రామం నుంచి పినగారి గ్రామానికి వెళ్లే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువులను అభివృద్ధి చేసి నీటి నిల్వలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాటు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. దీనికి సాగునీటి సంఘాలు తమ వంతు చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖ అధికారులు పాల్గొన్నారు. గ్రామం ఈ పెందుర్తి మండలం నాకు ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది. ఈ సరిపల్లి గ్రామానికి నేను ఈరోజు మొదటిసారి వచ్చాను, మళ్ళీ వస్తాను. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పిన ఇబ్బందులు కానీ, లేకపోతే మన మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతి ఒక్క సమస్య మీద కొంచెం టైం కేటాయించి తప్పకుండా సాధ్యమైనంత వరకు ఎన్ని తీర్చగలిగితే అన్ని మనం డెఫినెట్గా వర్క్ చేసి సాల్వ్ చేద్దాము. నేను తెలుగువాడిని, మా సొంతూరు నెల్లూరు జిల్లా, మొదటిసారి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాను. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం సిటీ మనకు రాష్ట్రానికే కాదు దేశానికే చాలా ప్రాముఖ్యమైన నగరం మరియు జిల్లా. నా వంతు కృషి చేసి మన జిల్లాకి ఎంతగా ప్రయోజనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే ఈ ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టడానికి మనం ఈ పెనపెద్ద ట్యాంక్ దగ్గరికి వచ్చాము. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే మన జిల్లాలో సుమారు ఒక 125 ట్యాంకుల్లో వాటర్ డెప్త్, మన నీటి నిల్వ 8 అడుగుల కంటే ఎక్కువగా ఉంది, 8 మీటర్స్ కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే, మాన్సూన్ వర్షం ముందు నీటి నిల్వ 6 అడుగులు ఉండాలి, 6 మీటర్స్ ఉండాలి. వర్షం తర్వాత 3 మీటర్లు ఉండాలి. ఇది ఒక సైంటిఫిక్ టార్గెట్ పెట్టుకొని మనం ఈ ప్రోగ్రామ్ని 100 రోజుల క్యాంపెయిన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రము ఇంత స్పెసిఫిక్ గా ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత ఒక వాటర్ టేబుల్ ఇప్పుడు మీరు కదా ఎస్ఐ గారు అక్కడే కానీ కింద స్టాఫ్ అందరూ మళ్ళీ అక్కడ వేరు ఇక్కడ వేరు. కలెక్టర్ వచ్చేసరికి కూడా 2 కలెక్టర్లు ఉంటారు. ఈ ప్రాంతానికి వచ్చేసరికి 105 చెరువులు ఉన్నాయి సార్. ఒక 14 పెద్దవి, మిగతా 17 పెద్దవి, మిగతా 88 చిన్నవి ఉన్నాయి. వారం రోజుల్లో మీ సూచన సలహా మేరకు వాళ్ళు ఏ చెరువుకి ఏది నీడ్ ఉంది, ఏ అవసరం ఉందని రికమెండేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎవరితో ఏం చేయించాలి, ఏ డిపార్ట్మెంట్తో ఏం చేయించాలి అనేది మీరు ఆలోచన చేసి 80 రోజుల ప్రోగ్రాంలో బ్రహ్మాండంగా ఏదైతే మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని తీసుకుందో దాన్ని 100% మనం సక్సెస్ చేద్దాం. మీకు మేము అందరం కూడా మీ ఆదేశాల మేరకు, మీ సలహా మేరకు మేము అందరం కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి మాటిస్తూ, మరి ఇదంతా కూడా చాలా పేద రైతులు ఉన్న ప్రాంతం. ఎవరికి కూడా 100 ఎకరాలు 10లో 20లో ఉండవు సార్. ఎకరా 2 ఎకరాలు అరెకరం ఉన్న రైతులు ఈ ప్రాంతంలో అందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు పనికి వెళ్తే తప్ప, ఎన్ఆర్జీఎస్ పనుల్లోకి వెళ్తే తప్ప, లేకపోతే బయట టౌన్లోకి వెళ్ళి ఏదైనా చేసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి ఉంది. అందుకని మనం ఏది చేసినా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా మనం చేయాలా. అదంతా నేను మీతో వచ్చి నేను డిస్కస్ చేస్తాను. మరి ఈ చెరువుల విషయం వరకు, ఈరోజు తీసుకున్న ప్రోగ్రాం వరకు మీ రికమెండేషన్ కోసం ఎస్ఐ గారు ఆ కమిటీలతో వారం రోజుల్లో మీరు మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి త్వరితగతిన మనం అవన్నీ చేసుకునేట్టుగాను. పోతే మా అధ్యక్షుడు అడిగినట్టు అండర్ పాసేజీ రైల్వే బోర్డు చైర్మన్ అండి మా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు. ఇంతవరకు వీళ్ళు నా దృష్టిలో కూడా పెట్టలేదు. నేను